ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభాలు, నా యొక్క వందనాలు తెలియజేసుకొంచున్నాను. ఈరోజు మనందరి ఆత్మీయ జీవితాలకు ఉపయోగపడే ఒక చిన్న సత్యాన్ని తీసుకొని మీ ముందుకు వచ్చానండి. మనందరము రక్షింపబడిన తరువాత మనందరి జీవితంలో ఒక ఆశ ఉంటుంది. నేను దేవునిలో ఎదగాలి, దేవుని పని చేయాలి అని ఆశ ఉంటుంది. ఇది చాలా మంచి ఆశ అండి. ఇది మనకు ఉండవలసిన ఆశ కూడా. అయితే దానికి తగ్గట్టుగా పరిస్థితులు అనుకూలించవు. చేయాలనుకున్నది చేయలేకపోవటం, ఎలా ఉండాలనుకుంటున్నామో అలా ఉండలేకపోవటం ఇదంతా జరుగుతుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి దీని గురించి బైబిల్ ఏమైనా మాట్లాడుతుందా అని మనం ఆలోచన చేస్తే, కొలస్సీలకు రాసిన పత్రికలో పౌలు గారు 2వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటారు అంటే, మీరు ఇంటి వలె కట్టబడుచు అంటారు. అంటే ఒక ఇల్లు ఎలాగైతే కట్టబడుతుందో మన ఆత్మీయ జీవితాలు కూడా అలాగే కట్టబడాలి అని దాని అర్థం. ఇల్లు ఎలా కట్టబడుతుందండి? ఇల్లు కట్టేటప్పుడు ముందు పునాది వేయాలి బలంగా. దాని మీద పిల్లర్స్ వేసి, స్లాబ్ వేసి, దాని చుట్టూ గోడలు కట్టి, ఆ తర్వాత దానికి హంగులు దిద్దుతూ ఉంటారనమాట. టైల్స్ అని, డోర్స్ అని, లేకపోతే మంచి పెయింటింగ్స్ వేయటము. ఇలా ఒక ఇల్లు సిద్ధపరచబడి మన కళ్ళ ముందుకు రావటానికి దాని వెనక చాలా ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఎంతో టైం పడుతుంది, శ్రమ కూడా ఉంటుందండి. అంటే ఒక అందమైన ఇంటిని కట్టడానికి సమయం పడుతుంది, శ్రమ ఉంటుంది. కట్టబడుతున్న ఇంటిని చూస్తూ ఉంటే చిరాగ్గా చిందరవందరగా అనిపిస్తుంది. కానీ నిర్మాణం పూర్తయిన తర్వాత చాలా అందరికీ ఉపయోగకరంగా, అందరికీ కన్నుల పండుగగా ఉంటుంది. అలాగే మన ఆత్మీయ జీవితం కూడానండి, కట్టబడుతున్నప్పుడు అది కూడా చిందరవందరగానే, మనకి అసహనంగానే అనిపిస్తుంది. కానీ నిర్మింపబడిన తర్వాత అందరికీ ఎలాగైతే ఆకర్షణీయంగా ఉందో మన ఆత్మీయ జీవితం కూడా దేవునిలో కట్టబడిన తర్వాత ఒక ఉపయోగకరమైన పాత్రగా దేవుడు మనలను వెలిగించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. కానీ ఈ లోపంతా ఓపిక పట్టాలి, సమయం పడుతుంది, అలాగే శ్రమ కూడా ఉంటుంది. మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు అనేక విషయాల్లో మనల్ని సరిచేసుకుంటూ అనుభవాలు గుండా నడిపిస్తున్నప్పుడు అనుకున్నది జరగదు. కానీ మనము సమయం వేస్ట్ అయిపోతుంది, నేనేమి చేయలేకపోతున్నాను ఏంటి అని ఒక అసహనానికి లోనవుతాం. కొంతమంది తొందరపడి ఏదో చేద్దాము అని అనుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. సో చూడండి, ఒక ఇంటిని కట్టేటప్పుడు ఒక నెల రోజుల్లో పెద్ద బిల్డింగ్ కట్టేసామనుకోండి, అది ఉంటుందా? గాలి వర్షం రాగానే అది పడిపోతుంది. అలాగే మన ఆత్మీయ జీవితాలు కూడా బలంగా కట్టబడి అనేకులకు ఆశీర్వాదకరంగా, మనకి సంతోషాన్ని ఇచ్చేదిగా, దేవునికి మహిమకరంగా ఉండాలి అంటే సమయం పడుతుంది, శ్రమ ఉంటుంది, ఓపిక అనేది పట్టాలండి. ఎంత సమయం పడుతుంది అంటే, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మోషే అనే ఇంటిని కట్టడానికి దేవునికి 40 సంవత్సరాలు టైం పట్టిందండి. కానీ ఆ 40 సంవత్సరాలు ట్రైనింగ్ తర్వాత మోషేని దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, నమ్మకమైన వాడు అంటూ, భూమి మీద సాత్వికుడు అంటాడు. మోషేతో మాట్లాడిన ఎక్కువసార్లు బైబిల్లో ఎవరితో కూడా దేవుడు మాట్లాడలేదు. మోషేతో ఒక స్నేహితుడు మాట్లాడినట్లుగా మాట్లాడాడు. ఇశ్రాయేలీలకు ఒక బలమైన నాయకుడిగా మోషే కనిపిస్తున్నాడు. ఈనాటికి కూడా మనం అందరము మోషే జీవితం అంటే ఎంతో ఇష్టపడుతూ ఆయన జీవితం నుంచి ఎన్నో ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటున్నాం. అలాంటి ఒక నాయకుడైన, దేవుని ఇంటి అంతట్లో నమ్మకస్తుడైన మోషే అనే ఇంటిని కట్టడానికి దేవుడు 40 సంవత్సరాల టైము తీసుకున్నాడు. ఈ 40 సంవత్సరాల్లో, ఆ 40 సంవత్సరాల ముందు మోషేలో మరి లోపాలు ఉన్నాయి. భావోద్రేకాలకి లోనైన వాడిగా, కోపము కలిగిన వాడిగా, మనకి అనేక బలహీనతలు తనలో కనిపిస్తూ ఉంటాయి. కానీ దేవుడు కట్టిన తర్వాత మోషే సాత్వికుడు అయ్యాడు, నమ్మకస్తుడిగా మార్చబడ్డాడు. మనం కూడా కట్టబడుతున్నప్పుడు అండి, మనలో ఉన్న లోపాలన్నీ దేవుడు తీసివేసి, మనలో ఉన్న ఆ యొక్క అసహనాన్ని తొలగించి, మనకి నేర్పించాల్సిన పాఠాలన్నీ నేర్పిస్తూ, మన పరిస్థితులన్నిటిని అనుకూలపరుస్తూ ఒక శ్రేష్టమైన ఇంటిగా దేవుడు మళ్ళీ కడతాడు. అయితే ఒక్క విషయం అండి, మనము వెనక్కి వెళ్ళిపోకూడదు, ఆగిపోకూడదు. చూడండి, కట్టబడుతున్న ఇల్లు ఒకవేళ మధ్యలో ఆపేసామనుకోండి, గోడల వరకు కట్టి ఆపేస్తే ఆ ఇంటి వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు, అది ఎందుకు పనికిరాదు. అలాగే మనం కూడా అసహనానికి లోనై, పరిస్థితులు అనుకూలించట్లేదను, నేను దేనికి చేతకాని వాడిను, నా వల్ల దేవునికి ఏం ఉపయోగం లేదు, నేను చేయలేను అని అసహనం పడిపోయి ఆ ఇంటిని మనం ఆపేస్తేనండి, మనం కూడా ఎవరికి ఉపయోగపడని దుస్థితి, దేవుడు కూడా ఆనందించడం మనల్ని బట్టి. అలాంటి పరిస్థితికి వెళ్ళకుండా ఓపికతో, ప్రార్థనతో, దేవుని కృప కొరకు కనిపెడుతూ, ప్రభువా
నన్ను మీరు వెలిగించండి. నన్ను మీరు ఆశీర్వాదకరంగా నన్ను ఏ పాత్రగా మీరు వాడుకుంటారో అది మీ చిత్తమయ్యా అని మనం కంప్లీట్‌గా దేవునికి అప్పగించుకుంటూ ప్రభు కృప కొరకు ప్రార్థనాపూర్వకంగా కనిపెడితే మనలను వెలిగిస్తాడండి. మనలను ఘనపరుస్తారు. ఆయన మహిమార్థమై వాడుకుంటారు. అది మీ సేవైనా, విశ్వాస జీవితమైనా కూడా. సో, నిరీక్షణ కోల్పోవద్దు. ఓపిక పడదాము. సమయం అయిపోతుందని తొందరపడొద్దు. ప్రభు చేతికి మళ్ళీ మనం అప్పగించుకుంటూ లోబడుతూ ఉంటే మోషేలాగా దేవుడు మనలను అద్భుతమైన ఇంటిగా కడతాడు. అలాంటి కృపా దేవుడు మీ అందరికీ దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలను ముగిస్తున్నాను.